పార్లమెంట్లో దీని గురించి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్. శిరీష్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి పార్లమెంట్లో మొత్తానికి ఆదాని జగన్ గట్టిగానే ఇదైనట్లుంది. ఏంటి ఏం జరగవచ్చు అంటావు పార్లమెంట్లో? అంటే ఈ 10 రోజుల పాటు లేదా 15 రోజుల పాటు ఏం జరిగే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన జేపీసీ వేయాలనే డిమాండ్ నుంచి మాత్రం పక్కకు జరిగే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ జరగాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో వేసిన కేసు అనేది ఇంకా విచారణకు రాలేదు. సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చీఫ్ జస్టిస్ కొద్దిగా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కూడా ఒక డైరెక్షన్ అనేది కూడా ఇస్తారన్న ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నాయి. కానీ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్ని విపక్ష పార్టీలను కూడా కూడగట్టుకొని జేపీసీ డిమాండ్ చేయాలనేది కూడా వాళ్ళ యొక్క వ్యూహంగా కనపడుతుంది. కొద్దిసేపటి క్రితం మల్లికార్జున ఖర్గే నివాసంలో మీటింగ్ కూడా నిర్వహించుకున్నారు. మీటింగ్లో ఈ ఆదాని ముడుపుల వ్యవహారం ఇందులో ఎవరున్నా సరే, ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సహా ఎవరున్నా కూడా దీనిపైన నిష్పక్షపాతంగా విచారణ అనేది కూడా జరగాల్సిందే. ముఖ్యంగా ఆదానిని మోడీ కాపాడుతున్నాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక స్లోగన్ తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తోంది. మోడీ ఆదానినే కాపాడడం కాదు, మాజీ ముఖ్యమంత్రిని కూడా కాపాడుతున్నాడన్న విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చ అనేది కూడా జరుగుతోంది. సో తప్పనేది చేయనప్పుడు దీనిపై జేపీసీ వేయండి, జేపీసీ వేసినప్పుడు నిజానిజాలన్నింటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఉదయం 11 గంటలకి సభ ప్రారంభం కాగానే మల్లికార్జున ఖర్గే లేచి దీనిపైన రాజ్యసభలో ప్రత్యేకంగా చర్చ జరపాలి, వాయిదా తీర్మానాన్ని అనుమతించండి అని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. కానీ రాజ్యసభ చైర్మన్ మాత్రం మల్లికార్జున ఖర్గేని మాట్లాడనివ్వలేదు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇంటరప్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాయిదా తీర్మానాన్ని అనుమతించబోము, దీన్ని ప్రస్తావించడానికి వీల్లేదని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గేకి మైక్ ఇవ్వకుండా కట్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే దీన్ని ఏ విధంగానైనా మాట్లాడాలని చెప్పి సాధ్యమైనంత వరకు మాట్లాడే ప్రయత్నం అనేది కూడా చేశారు. చర్చ అనేది కూడా జరపండి, ఎందుకు పారిపోతున్నారు మీరు, మాకేం సంబంధం లేదు అన్నప్పుడు మీరు ఎందుకు దీని గురించి అవాయిడ్ అవుతున్నారు? ఒకవేళ ఈ రోజు కాకపోతే ఏ రోజు డిస్కషన్ చేద్దామంటారో చెప్పండి, ఆ రోజు డిస్కషన్ చేద్దాం, దీనిపైన ఉభయ సభలో కూడా చర్చిద్దామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఈరోజు ఇండియా కూటమి పార్టీలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఆ ఇండియా కూటమి పార్టీల సమావేశంలో కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తమైంది. ఎందుకంటే ఇండియా కూటమిలోని ఏ ఒక్క పార్టీతో కూడా వైసీపీకి సత్సంబంధాలు ఏంటి కూడా లేవు. వైసీపీకి సంబంధించిన ఒకరిద్దరు ఎంపీలు గత ప్రభుత్వ హయాంలో కనుక చూసినట్లయితే లోక్సభ రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న వాటికి కానీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన లీడర్లు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం, కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేశారు. దాంతో కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి పైన చాలా గుర్రుగా ఉంది. తృణమూల్ కాంగ్రెస్తో రిలేషన్స్ లేవు, ఎస్పీ తోటి సరైన రిలేషన్స్ లేవు. సో వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చర్చ జరగాల్సిందే అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలపై ఎదురుదాడి చేసి ప్రజలతోటి తిరస్కరించబడ్డ పార్టీలు సభా కార్యక్రమాలను నడవకుండా చేస్తున్నాయి, అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి, యూఎంపీల యొక్క హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మనం అనుకున్న ఏదైతే ఉందో దానిపై చర్చ జరపాలి. ఈ అదానీ వ్యవహారం అనేది ఎప్పటి నుంచో హిడెన్బర్గ్ నివేదిక ఇచ్చినప్పటి నుంచే దీనిపైన చర్చ జరపాలని చెప్పి కోరాం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరాం. కానీ అటువంటి ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. ఇప్పుడు కూడా ఈ వ్యవహారం పైన, ఎందుకంటే దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశం, ఒక అగ్రరాజ్యమైన అమెరికాలో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అలిగేషన్స్ అన్నిటి కూడా చేసింది. అలిగేషన్స్ అన్నిటి కూడా చేసినప్పుడు దానిపైన విచారణ అనేది కూడా జరపాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలకు వాస్తవాలన్నిటి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 2300 కోట్ల రూపాయల బ్రైబ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ ఇచ్చే ప్రయత్నంలో దాదాపు 80% ఒకే రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహించిన వాళ్ళకు వెళ్ళినాయి అని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో విచారణ జరపండి, నిజానిజాలు తెలుసండి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయండి, చెప్పండి. ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎంపీ సభ్యుల పరిస్థితి ఏంటి? ఏం స్టాండ్ తీసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, ఏం చేయబోతున్నారు, ఏం చేయవచ్చు?
నిన్న ఇదే విషయం పైన పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలను అడిగినప్పుడు మా పార్టీ అధినేత ఏ స్టాండ్ అయితే తీసుకుంటారో ఆ స్టాండ్ ప్రకారం మేము ముందుకు వెళ్తాం. ఆల్రెడీ అసెంబ్లీలో పార్టీ స్టాండ్ అనేది కూడా చెప్పారు కాబట్టి దీనిపై విచారణ జరగాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేశారు. కాబట్టి అవసరాన్ని బట్టి అదే విషయాన్ని కూడా మేము ప్రస్తావిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ముఖ్యంగా ఉభయ సభల్లో కూడా కేంద్రంలో భాగస్వామ్యంగా ఉంది కాబట్టి పార్టీ ఉభయ సభల్లో కూడా జేపీసీ వేయాలి, దీనిపై చర్చ జరపాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పుడు టీడీపీకి సంబంధించిన ఎంపీలు కూడా ఎవరు కూడా మద్దతు పలకలేదు. ఎవరు కూడా దీని విషయంలో డిమాండ్ అనేది కూడా చేయలేదు. బయట కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇదంతా కూడా మా అధినేత డైరెక్షన్లో మేము ముందుకు వెళ్తాం, ఆయనే చూసుకుంటాడని చెప్పేసి కూడా చెప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక రకంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అనేది ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒకవైపు తప్పు జరిగింది, దాన్ని ప్రశ్నించాలి. కానీ మరొక వైపు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీతో అయితే కలిసి ప్రభుత్వంలో ఉన్నామో ఆ పార్టీ చర్చ జరపడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఆ పార్టీని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. కానీ దీనిపైన చర్చ జరపాల్సిందే, నిజానిజాలంటే బయటకు రావాల్సిందే అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇండైరెక్ట్గా ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కరెక్టే, కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కరెక్ట్ అని వీళ్ళు సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాయిస్ రేజ్ చేసే ప్రయత్నం చేయట్లేదు. సో ఇంకా పార్లమెంటు సమావేశాలంటే కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి మా సమావేశాల్లో ఈ వాయిస్ని ఎవరైనా రేజ్ చేస్తారా, లేకపోతే దీనిపైన ఒకవేళ డైరెక్ట్ మాట్లాడకపోయినా క్వశ్చన్స్ అడగడం ద్వారా దీన్ని బయటకు తెచ్చే ప్రయత్నం కూడా చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. రేపు సెషన్ అనేది కూడా లేదు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రేపు రాజ్యసభ లోక్సభ సభ్యులతోటి సెంట్రల్ హాల్లో ఈ 75 years కాన్స్టిట్యూషన్ తయారైన సందర్భంగా మీటింగ్ ఉంది. ఇక ఎల్లుండి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకైతే కాంగ్రెస్ పార్టీ వాయిస్ గట్టిగా రేజ్ చేసింది. కానీ ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు మాత్రం కానీ కొంత వాయిస్ రేజ్ చేయలేదు. మరి ఎలా ఉండబోతుంది అనేది కూడా అఖిలేష్ కి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు కదా, మరి ఇప్పుడు వాళ్ళ స్టాండ్ ఏంటి? అఖిలేష్ యాదవ్ నేను అదే చెప్తున్నాను. అఖిలేష్ యాదవ్ ఏంటంటే ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ రేజ్ చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ ఈ అంశాన్ని రేజ్ చేయలేదు. యూపీలో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ అంశం పైన చర్చ జరపాలి, దాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని చెప్పేసి ఆయన అక్కడ తనకున్న రాజకీయ ప్రయోజనాలు కానీ లేకపోతే తన రాజకీయ సమస్యలను కానీ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే తృణమూల్ కాంగ్రెస్ ఈసారి సైలెంట్గా ఉంది. మిగిలిన పార్టీస్ కూడా కొంత సైలెన్స్ అనేది కూడా పాటించడంతో కాంగ్రెస్ పార్టీ సింగిల్ బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. మరి కొద్దిసేపు క్రితం జయరాం రమేష్ మాట్లాడుతూ అన్ని పార్టీలు కూడా కలిసి వస్తాయి, అందరం కూడా కలిసి జేపీసీకి డిమాండ్ చేస్తామని చెప్తున్నారు. సో ఆ డిమాండ్ అనేది అన్ని పార్టీలు కలిసి చేస్తాయా లేదా అనేది కూడా చూడాలి. ఈ రోజు ఇండియా కూటమి పార్టీల మీటింగ్ జరిగిన తర్వాత కూడా ఎవరు కూడా కంబైన్డ్ గా స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేయలేదు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. రైట్, ఓకే శిరీష్, రైట్, థ్యాంక్ యూ.